నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. కోట్ల దుర్తి బుజ్జయ్య గారిని పరిచయం చేస్తున్నాం. మంచి కళాకారులు, 12 కళా విద్యలు ఆయనకి బాగా వచ్చు. కోట్ల దుర్తి బుజ్జయ్య గారు అంటే ఎవరికి పరిచయం లేకుండా ఉండొచ్చు. ఆయన ఆల్రౌండర్ బుజ్జయ్య అంటే ఖచ్చితంగా వారు మన స్టూడియోకి వచ్చి వారి యొక్క అనుభవాలను మన ప్రేక్షకులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను, వారి అనుభవాలను మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సమతా భారత్ ఛానల్ కూడా ప్రముఖంగా అభినందనలతో. నా పేరు కోట్లదుర్తి బుజ్జయ్య. మాది శ్రీనివాస్ బృందావనం పడుగుపాడు, కోవూరు మండలము, కోవూరు నియోజకవర్గము, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను వృత్తి ప్రవృత్తిలో కొంత అనుభవాన్ని సాధించుకున్నాను. వృత్తిపరంగా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్గా పనిచేస్తున్నాను. ప్రవృత్తి పరంగా సంగీతము, సాహిత్యము, సాంస్కృతికము, సృజనాత్మకత అనేటువంటి 4 అంశాల మీద నేను ఈ సామాజిక మార్పు జనానికి నేర్పనే కలం పేరుతో పనిచేస్తున్నాను. సార్, మీరు ఎన్నో కళలు ప్రదర్శిస్తామంటున్నారు. ఆ కళలు ఏమిటి? ప్రస్తుతం ఎన్నో డిపార్ట్మెంట్లో పనిచేసినాము అంటున్నారు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది? మీరు నేర్చుకున్నటువంటి కళలు ఏవి ఎక్కడెక్కడ ప్రదర్శించినారు? నేను మొట్టమొదటిగా 1991లో పెట్మాక్స్ అనేటువంటి ఒక MLM కంపెనీ, ఇది జర్మనీ ప్రోడక్ట్. ఇది కుక్క పిల్లలకు మందులు ఇచ్చే దగ్గర నుంచి మనుషులకి, చెట్లకి, పశువులకు మందులు ఇచ్చేదాకా పనిచేయడం జరిగింది. MLM కంపెనీలో నా వయసు 46 ఏళ్ళు అయితే నేను పనిచేసిన కంపెనీలకు 46 ఏళ్ళు. అదేంటంటే చదువుకుంటూ, పొలాల్లో పనులు చేసుకుంటూ, నాకు సమయం ఉన్నప్పుడు చేసుకున్న పనులు MLM కంపెనీలు. తర్వాత 1998 ఆగస్టు 1వ తేదీకి నాకు చదువు అయిపోయింది. అదే నెలలో 1998 ఆగస్టు 8వ తేదీ నాకు జపాన్ కంపెనీ బెంగళూరులో అసిస్టెంట్ రివైండర్ కమ్ మార్కెటింగ్ ఏజెంట్గా ఉద్యోగం వచ్చింది. అక్కడ 1999 ఫిబ్రవరి 28వ తేదీ దాకా పనిచేసి రాజీనామా చేసి వచ్చాను. తర్వాత 2000 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్గా జాయిన్ అయ్యి 2004 జూలై 31వ తేదీన రాజీనామా చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోకి వచ్చి 21 సంవత్సరాల నుంచి 2 ప్రమోషన్లు, 6 ట్రాన్స్ఫర్లుగా ఉండి లైన్మెన్ క్యాడర్లో ఇప్పుడు పనిచేస్తున్నాను సార్. తర్వాత నాకు తెలిసిన సంగీతము, సాహిత్యము, సాంస్కృతికము మరియు సృజనాత్మకత అనే అంశాల్లో, ఈ సృజనాత్మకత అంటే నేను 3వ తరగతి 4వ తరగతి నుంచి చేశాను సార్. పేపర్తో బొమ్మలు తయారు చేయడము, బల్బు పగలగొట్ట, బల్బుతోటి అద్దాన్ని, సూర్యరశ్మిని ఆ బల్బులో ప్రసరింపజేసి ఫిలిం పెట్టి బొమ్మలు వేయడము, తర్వాత రంకల రాట్రాలు చేయడము, గాలిపటాలు ఎగరేయడము, ఇవన్నీ కూడా సృజనాత్మక సంబంధించి చిన్న వయసు నుంచి చేసుకుంటూ వచ్చాను. తర్వాత నేను రచయితగా మారడానికి 1993 ఏప్రిల్ 30వ తేదీన నేను 9వ తరగతి వరకు, అంటే 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా నేను ఏం నేర్చుకున్నానో ఒక పుస్తకం, 3 భాషల గ్రామరు మరియు సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ రాయడం జరిగింది సార్. అది నా తొలి పుస్తకం సార్. తర్వాత నేను రచయితని, కవిని, కళాకారుని, ప్రచార కళాకారుని, వాగ్గేయకారుని, క్రీడాకారుని అయ్యేసి దాదాపుగా 200 పైబడి పాటలు రాశాను, 45 పైబడి కవితలు రాశాను, 5 సినిమా కథలు రాశాను, 4 హరికథలు రాశాను, 4 బుర్రకథలు రాశాను, రామాంజన యుద్ధాన్ని మార్చి సీమాంధ్ర యుద్ధంగా 2 పద్యాలు రాశాను, అంతర్జాతీయ స్థాయి ప్రమాణపత్రం రాసి సుప్రీంకోర్టు కూడా పంపించడం జరిగింది సార్. అట్లనే నేను నేర్చుకున్న విద్యని 9 రాష్ట్రాలు, అంటే తమిళనాడు చెన్నై నుంచి, మహారాష్ట్ర బొంబాయి, జమ్మూ, తర్వాత అస్సాం, ఉత్తరప్రదేశ్ 2 సార్లు వెళ్ళాను నేను, అస్సాంకి 2 సార్లు వెళ్ళాను, పశ్చిమ బెంగాల్, కలకత్తా, అట్లానే హైదరాబాద్ అయితే మా అత్తోళ్ళింటికి వెళ్ళొచ్చినట్లు సమైక్యాంధ్రకు ముందు సంవత్సరాలు 4 సార్లు వెళ్ళొచ్చేవాడిని. తర్వాత విజయవాడ కానీ, మన విశాఖపట్నం కానీ, ఇక్కడ మన నెల్లూరులో కానీ దాదాపుగా 1500 పైబడి వేదికలు ఎక్కాను సార్. అవన్నీ కూడా సామాజిక మార్పు, జనానికి నేర్పు. అంటే ఇవి ఏదో తమాషానో లేకపోతే హాస్యం కోసమో, చతురత కోసమో, చెలోక్తి కోసమో కాదు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఆర్టికల్ 14 సమానత్వాన్ని బలపరచడం, భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఆర్టికల్ 19 మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, జవాబుదారితనము, ప్రతిఘటించే హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19. ఆర్టికల్ 1982 1982 ప్రకారం మనం చదువుకుంటాం. ఆర్టికల్ 16 ప్రకారము మనం ఉద్యోగం చేస్తాం. ఆర్టికల్ 1955 ప్రకారం మనము పెళ్లి చేసుకుంటాం. ఈ అన్నింటిని కూడా నేను సమాజంలో తెలియపరుస్తూ, రాజ్యాంగం గురించి తెలియపరుచుకుంటూ జన చైతన్యం కోసం పనిచేస్తున్నాను సార్. మీరు బడి పిలుస్తుంది అనే పాటని రచించడం జరిగినది కదా, ఆ పాటను
మా ప్రేక్షకులకు వినిపిస్తారా? తప్పకుండా వినిపిస్తాను. అది నేను 2014లో ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి నేను ముందు ప్రదర్శించడం జరిగింది. అదేంటంటే, పిలుస్తోంది పిలుస్తోంది నీ బడి, పిలుస్తోందిరా బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, వీధిలో ఉండక విజ్ఞానులు కావాలని, పిలుస్తోంది పిలుస్తోంది నీ బడి, పిలుస్తోందిరా. చిత్తు కాగితాలేరుకొని చెత్త బతుకులు బతికేటి చిన్నోడా, ఓ చిన్నోడా, నిన్ను శిల్పిలా మార్చుటకు పిలుస్తోంది నీ బడి, పిలుస్తోందిరా. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. అయితే తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అయిన తర్వాత మీరు పాటలు రచించడం జరిగినది. వాటి గురించి మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా సార్. ఏంటంటే, ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉన్నవి. తెలంగాణ విభజన తర్వాత 10 జిల్లాలు అటు వెళ్ళినాయి, 13 జిల్లాలు ఇటు మిగిలిపోయాయి. ఈ 13 జిల్లాల నుంచి వాళ్ళు చాలా కోల్పోయారు. అట్లానే ఆ 10 జిల్లాల నుంచి మనం చాలా కోల్పోయాము. మొట్టమొదటగా సీమాంధ్రులు ఏం కోల్పోయారో నేను తెలియపరుస్తాను. తల్లి 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 మా తెలుగు తల్లివమ్మ, నీ కడుపున పుట్టామమ్మ, నీ ఒళ్ళో పెరిగామమ్మ, నీ బళ్ళో చదివామమ్మ, నీ తల తెగుతూ ఉంటే మేం ఎలా ఓర్చేమమ్మ, తల్లి 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 మా తెలుగు తల్లివమ్మ. మూర్ఖుడ కడుబుట్టి నిన్ను ముక్కలు కొడుతుండమ్మ, వడి మక్కెలిరిచి అమ్మ, నిన్ను చక్కగా పెడతామమ్మ, తల్లి 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 మా తెలుగు తల్లివమ్మ. గోదారిపోతుందమ్మ, రాదారిపోతుందమ్మ, ఒరుగల్లు పోయిందమ్మ, గోల్కొండ పోతుందమ్మ, తల్లి 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 మా తెలుగు తల్లివమ్మ, నీ కడుపున పుట్టామమ్మ, నీ ఒళ్ళో పెరిగామమ్మ, నీ బళ్ళో చదివామమ్మ. బస్తీ పోతుందమ్మ, బాసరా పోతుందమ్మ, సింగరేణి పోయిందమ్మ, పోలారం పోతుందమ్మ, ఆ తల్లి 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 మా తెలుగు తల్లివమ్మ. అది ఈ 13 జిల్లాల సీమాంధ్రులు ఆ తెలంగాణ నుంచి పోగొట్టున్నారు సార్. అట్లనే ఆ 10 జిల్లాల తెలంగాణలో ఈ సీమాంధ్రుల నుంచి ఏం పోగొట్టున్నారు ఒకసారి వర్ణిస్తాను సార్. నా పేరు బుజ్జన్న, నా భాష తెలుగన్న, నా పాట వినారన్న, తెలంగాణ చిన్నన్న. కాణిపాకం గణపయ్యను, కాళహస్తి వాళ్ళయ్యను, మీరు మొక్కలేరయ్యో, మీకు దిక్కు లేదయ్యో. నా పేరు బుజ్జన్న, నా భాష తెలుగన్న, నా పాట వినారన్న, తెలంగాణ చిన్నన్న. శ్రీహరికోట షారుండాదు, విశాఖపట్నం పోతందాదు, విశాఖపట్నం పోతందాదు. ఈ నష్టాలు మీకొద్దంటే, ఈ కష్టాలు మీకొద్దంటే, నా మాట వినరండన్నా. నా పేరు బుజ్జన్న, నా భాష తెలుగన్న, నా పాట వినారన్న, తెలంగాణ చిన్నన్న. అలా చాలా పోగొట్టుకోవడం జరిగింది సార్. మనకి షార్ట్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి కొన్ని అంశాలతోనే ముగించడం జరిగింది సార్. సార్, మీరు వేలపాట, జోలపాట అనేవి మా ప్రేక్షకులకు మీరు వినిపించాలని మేము కోరుకుంటున్నాం. మనం ఏలపాట వినిపిద్దాము. ఏలపాట ఏంటంటే, నేను ఒక 2 నెలలు మేకలు కాశాను అనంతసాగరం మండలం గౌరవరంలో, దుర్గమ్మ కొండ మీద. అప్పుడు ఆ ధ్వని శాస్త్రాన్ని గుర్తించి నేను ఈలపాట, అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేకల కాపర్లు పాడేటువంటి పాటలు నేను గుర్తించి నా స్టైల్లో నేను పాడడం జరుగుతుంది.
పాట చెప్పగలుగుతారా సార్? వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. తర్వాత ఇంకొక పాట పాడతాను. ఇదేం పాట సార్? వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, సూపర్. అంటే ప్రతి పాటను కూడా మనం ఏ పాట అడిగినా కానీ నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశాను సార్. నేను సవాల్గా తీసుకొని పాడడం జరిగింది. జోలపాట సార్. జోలపాట వచ్చేసి ఈరోజు లవకుశలో పాడిన పాటని నేను ఈ సీమాంధ్ర పోగొట్టుకున్నా. అంటే సీమాంధ్ర అంటే తెలంగాణ, ఇది కోనసీమ, తర్వాత దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమను కలిపి సీమాంధ్ర అంటాము. వీళ్ళు పోగొట్టుకున్నటువంటి బాధని, వాళ్ళు ఇల్లు లేని స్థితిని ఒకసారి వర్ణించాలనుకుంటున్నాను. అన్నా ఏడవకురా సీమన్నా ఏడవకురా, సీమాంధ్ర పాలకుడా మా అయ్యా ఏడవకురా, జో జో లాలి అహలాలి జో లాలి, జో జో లాలి అహలాలి జో లాలి. ఉండా ఇల్లును లేదు పండా మంచము లేదు, ఉండా ఉల్లును లేదు పండా మంచము లేదు, రాజీదాని లేనే లేదు హరిడాదు రాలేనేదు, అన్నా ఏడవకురా సీమన్నా ఏడవకురా, సీమాంధ్ర పాలకుడా మా అన్నా ఏడవకురా, జో జో లాలి అహలాలి జో లాలి, అజో జో లాలి అహలాలి జో లాలి. దాని జోలపాటకు మనం పాడడం జరిగింది. సార్, మీరు పద్యాలు బాగా పాడటం జరుగుతుంది. మీ యొక్క పద్యాలు మా ప్రేక్షకులకు పాడి వినిపించాలని కోరుకుంటున్నాం. పద్యాలు వచ్చేసి నేను సీమాంధ్ర తెలంగాణ యుద్ధసేన పద్యాలు ఒక 2 రాశాను. అవి కాకుండా నేను మోటివేషన్ క్లాసులకు వెళ్తుంటాను, పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత కళాశాలలు, విశ్వవిద్యాలయాలకి. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడే వ్యక్తి ఏం చెప్పాలి, వినే వ్యక్తి ఏం వినాలి. ఇది వేమన శతకంలో కానీ గోనబుద్ధారెడ్డి రాసినటువంటి సుమతి శతకంలోంచి నేను చెప్పాలనుకుంటున్నాను సార్. అదేంటంటే, ఫస్ట్ నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, ఎన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పుడైతే మనం ఒక మోటివేటర్గా, ఒక స్పీకర్ బట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు ఎవరూ బాధపడకూడదు, వాళ్ళతో పాటు మనం కూడా బాధపడకూడదు, మనం బాధపడతా కూడా ఒక అంశాన్ని చెప్పకూడదు. ఇది గోనబుద్ధయ్య గారు చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే మాట్లాడే వ్యక్తికి కావాల్సినటువంటి పద్యం అది. తర్వాత వినే వ్యక్తి ఎలా వినాలి, వినే వ్యక్తి రకరకాల వ్యక్తులు ఉంటారు. అక్కడ చెప్పే వ్యక్తి ఒకడైతే వినే వ్యక్తులు వందలు, వేలు, లక్షలు, కోట్లు 900 కోట్లు జనం, 900 కోట్లు కూడా వినొచ్చు అవకాశం ఉంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో. వినే వ్యక్తి ఎలా వినాలంటే, వినదగును ఎవ్వరు చెప్పినను విననంతని వేకపడుకున్, వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసి మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి. ఆయన గుణబుద్ధ ఏం చెప్పాడంటే, నేను వచ్చేసాను అయా శివకుమార్, నువ్వు అలా చెయ్యి, అయా సామాధవుల్లా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడంలోనే పరుగులు ఎత్తకూడదు అనమాట. అలా చెయ్యి, ఇలా చేయాలని నా దగ్గర ఏం వనరులు ఉన్నాయి, నేనేం చేయగలను అని ఆలోచించి తర్కం చేసి నిర్ణయం తీసుకోమని వినేవాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఒక రసజ్ఞుడు, ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, ఒక మేధావి, ఒక తెలివైన వ్యక్తి సమాజంలో ఇతనులాగా బతకాలి, మేము మా బిడ్డలు మా కుటుంబం అనుకునే వ్యక్తి ఎలా బతకాలంటే, ఎలా నిగర్విగా ఉండాలంటే, గర్వం ఉండొచ్చు కానీ శృతి మించకూడదు, అహం ఉండొచ్చు కానీ శృతి మించకూడదు. అంటే గర్వం లేని వ్యక్తులు, అహం లేని వ్యక్తులు మనుషుల్లో ఉండరు. వాళ్ళు ఎక్కడో చెట్లల్లోనూ పుట్లల్లోనూ ఉంటారన్నమాట, మనుషుల్లో ఉండరు. వాళ్ళు ఎలా ఉండాలంటే, చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ అదెట్టనన్, పదునుగా మంచి కూర నలపాకము చేసినైనా అందు నింపెదుగుడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. భాస్కరా శతకం ఏం చెప్తుందంటే, నువ్వు గొప్ప తెలివైనడు కావచ్చు, నువ్వు పెద్ద ధనవంతుడు కావచ్చు, నువ్వు పెద్ద బుద్ధిమంతుడు కావచ్చు, నువ్వు గొప్ప వేదాలు కావచ్చు, నువ్వు 10 మంది దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, కానీ వినయ విధేయత, రసజ్ఞత, అణుకువ, ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణము, ఎదుటి వ్యక్తిని గౌరవించే గుణం లేనప్పుడు నీకున్న వ్యవస్థ అంతా కూడా సున్నాతో సమానం అని ఆయన భాస్కరాచార్యులుగా చెప్పారు సార్.
ఇది సార్ పద్యం గురించి. ఇవి 3 పద్యాలు నేను కంపల్సరిగా ఏ వేదిక మీద పోయినా చెప్పచ్చు సార్. సార్ మీరు కవితలు బాగా రాయడం జరిగింది. మీరు రాసినటువంటి కవితలు మా ప్రేక్షకులకు వినిపించండి. కవితా రంగంలోనే రచయితకి ఒక కలం ఉంటుంది సార్. ఆ కలం ఏంటంటే, నా కలం పేరు, నేను పెట్టుకున్న పేరే సామాజిక మార్పు జనానికి నేర్పు. సామాజిక మార్పు జనానికి నేర్పడంలో నేను మనుషులు నేర్చేసుకుంటారా? నేను ఏమన్నా బుద్ధ భగవాడినా, లేకపోతే అంబేద్కర్ ఇస్తున్నా, కార్ల్ మార్క్స్నా? కాదు కదా, నేను సామాన్యుడినే కదా. ఎలా అంటే, నా నోటి మాటలు, కంటి చూపులు, చేతి ఊపులు, కాలి నడకల నుండి ఈ సమాజంలో మార్పు తేవాలనుకుంటున్నాను. అది నా చుట్టుపక్కల ఉన్న సమాజం చెప్పాలి. అది నేను చెప్తే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. తర్వాత నేను రచయితని, కవినయ్యి సాహిత్యం రాస్తున్నాను. ఏదైతే ఆ సాహిత్యాన్ని నేనే బాణీ కట్టుకొని సమాజం ముందు ప్రదర్శిస్తున్నాను గజ్జి కట్టి. అది ఎలా? నా గళం ఎత్తి పాడుతున్నాను. నా గళం ఎవరి కోసం ఎత్తాను? పేదలు, నిరుపేదలు, దళితులు, హళితులు, రజకవాడలు, హలితవాడలు, మురికివాడలు, వేశ్యవాడల్లో నివసించే ప్రజలు, మరియు చెరువు కట్టలు, కాలువ కట్టలు, రైలు కట్టలు, కొండగుట్టలు, బొందలగడ్డల్లో నివసించే ప్రజల యొక్క జీవన ప్రమాణాల మీద నేను గళం ఎత్తాను. ఆ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయంటే, చింపిరి జుట్టు, చిరిగిన బట్ట, ఆకలి పొట్ట, అరిగిన చెప్పు, కడగని కంచం, విరిగిన మంచం, ఇలా ఉన్నాయన్నమాట వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు. అవి ఎలా పోగొట్టాలి? అవి ఎలా పోగొట్టాలంటే విద్య ద్వారా, ప్రజాస్వామ్యంలో అందరికీ మేమెంతో మాకెంత అనేటువంటి పరిపాలనలో భాగస్వామ్యం ద్వారా మాత్రమే పోగొట్టగలుగుతాం. కానీ అది తెలుసుకున్నంత వరకు, ఓటు విలువ తెలుసుకున్నంత వరకు, ఓటు విలువ తెలుసుకొని చట్టసభలకు పోనంత వరకు ఎవరి బతుకులు మారవని నేను తెలియజెప్తున్నాను సార్. తర్వాత ఇంకొక కవిత ఏంటంటే, ఈ నెల్లూరు గురించి రాశాను సార్ నా కవిత. ఆ కవిత ఏంటంటే, నెల్లూరు వర్ణిస్తున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఏ మోటివేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ క్లారిఫికేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ ప్రమోషన్. అంటే ఇది ఒక ప్రేరణ కాదు నేను చెప్పేటువంటి కవిత, ఇది ఒక వర్ణిస్తున్నాను నెల్లూరుది ఎలా ఉందనేది. అందాల గుడి, దీక్షలకు బడి, ఆటోల సందడి, అదే అయ్యప్ప గుడి. సువర్ణాల హుషారు, స్వర్ణకారుల షికారు, ట్రాఫిక్ బేజారు, ఆ బేజారే చిన్న బజారు. అంగళ్ళ కాట, అపరాల మూట, ఆహార ధాన్యాల బాట, ఆ బాటే టౌన్ హౌస్ పేట. ఆకుతోట, వేపపూత, మూలాపేట, మామిడి తోట, సీమా సెంటర్ టీ, లస్సీ సెంటర్ లస్సీ, అలంకార సెంటర్ అల్లం టీ, సింహపూర్ షడ్రుచులు గ్యారంటీ. రచయితలకు పీట, కవులకు కోట, కళాకారుల కంచుకోట, ఆ పేటే రంగనాయకుల పేట. వైద్యుల కోట, రోగుల బాట, రోగాలకు అగ్గిబరాట, అదే పొగతోట. భూలోకానికి టాట, కైలాసానికి బాట, వైకుంఠానికి మేట, ఆ బాటే బోడిగాడి తోట. ది ఎండ్. బోడిగాడి తోటకు వచ్చేసామంటే సిటీ అంటే లైఫ్ కూడా అంటే అనమాట. కాబట్టి నెల్లూరు వర్ణన అలా ఉన్నా సార్. సార్ మీరు ఇంతవరకు మా ప్రేక్షకులకు మీరు రాసినటువంటి పాటలు, కవితలు, వీలపాట, జోలపాట, పద్యాలు మా యొక్క ప్రేక్షకులకు వినిపించడం జరిగినది. అదేవిధంగా మీరు సినిమా కథలు రాశారు కదా, ఏ సినిమా కథలు రాశారు? సార్ సినిమా కథలు రాశాను, కానీ అవి నేను ఎవరికి ఇవ్వలేదు సార్. ఏంటంటే కమర్షియల్ కాబట్టి మన కథలు ఎంతమందికి నచ్చుతాయో ఎంతమందికి నచ్చుతాయో తెలియదు కాబట్టి మనం అవి అక్కడే పెట్టున్నాము. ఒక అలజడి ఆణిముత్యం కథకు మాత్రం 70,000 గిరాకీ వచ్చింది సార్. నేను ఇవ్వలేదు దాన్ని నేనే తీయాలి, నెల్లూరు జిల్లాలోనే తీయాలి. పేద కళాకారుల్ని, మూల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారుల్ని, ఏ దిక్కు దిశ లేకుండా అద్భుతమైన టాలెంట్ ఉన్న కళాకారులను బయటకు తీయాలనేటువంటి ఉద్దేశంతో అలజడి ఆణిముత్యం అనే కవితను తీశాను సార్. అలజడి ఆణిముత్యం అంటే ఏమిటి? అలజడి ఆణిముత్యం అంటే సార్, నెల్లూరు జిల్లాలో ప్రతిరోజు ఇద్దరు చచ్చిపోతున్నారు. దేనికి? ఆత్మహత్యలు చేసుకొని. నువ్వు ఏం తెచ్చావయ్యా ఆత్మహత్య చేసుకున్నట్టుకి? నువ్వేం ఎత్తుకోబోతావా ఆత్మహత్య చేసుకొని? అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆత్మహత్య చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు దొరికేవాళ్ళ? వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ నష్టాలు, వాళ్ళు అనుభవించిన అవమానాల్లో 1% నువ్వు అనుభవించున్నావా అని నేను ఆ ప్రేరణ కలిగించడం కోసం, మనిషి ప్రాణం తీసుకుంటే మళ్ళీ రాదురా, ఈ ప్రాణం ఉన్నప్పుడు ఏదైనా సాధించాలరా అనేటువంటి ఒక బలమైన కాన్సెప్ట్ తోటి ఈ ఆత్మహత్యల నివారణ కోసం రాసిన కథ సార్ అది అలజడి ఆణిముత్యం అనేది. సార్ ఇంకా ఎన్ని సినిమా కథలు రాస్తున్నారు? సార్ మా అమ్మ నడుస్తుంది. మా అమ్మ నడుస్తుందంటే 80 ఏళ్ల వయసులో మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసి మంచంలో, అంటే మా అక్క కొడుకు వాళ్ళు చనిపోయిందని కింద పండబెట్టినామని మళ్ళా లేపి ఆమెకి అర ఇడ్లీ దగ్గర నుంచి, అంటే పసిబిడ్డకి ఎలా పెడతాం, అర ఇడ్లీ దగ్గర నుంచి 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు 1 దోశ 2 దోశల నుంచి ఆమె దోగాడి మళ్ళీ ఊతకర్రతో నడిచి మళ్ళా యథాస్థానంలో కర్ర లేకుండా నడిచేదాకా తీసుకొచ్చాం సార్. దానికి 3 నెలలు సమయం పట్టింది.
అంటే తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వదలవద్దు. తల్లి ఎన్నో రక్తపు చుక్కల్ని కొన్ని పాల చుక్కలుగా మార్చి మనకి తన చనుబాలిచ్చి మనల్ని పెంచుతుంది. ఆ చనుబాలు రుణమే మనం వాళ్ళని చివరిలో చూసేది అని మనం చెప్తున్నాం సార్. అది మా అమ్మ నడుస్తుంది కథకి సారాంశం సార్. తర్వాత జీతము జీవితము అంటే ఈరోజు మనిషి జీవితం అంతా కూడా జీతం మీద ఆధారపడింది. ఎవరన్నా పోతే ఆయన ఒక లైన్ మ్యాన్ అయ్యా, ఆయనకి ఎంత జీతము? ఆయన ఒక పోస్ట్ మ్యాన్ అమ్మ, ఆయనకి ఎంత జీతము? ఆయన ఒక వర్క్ ఇన్స్పెక్టర్, ఆయనకి ఎంత జీతము? ఆయన ఒక వ్యవసాయ పని చేస్తాడు, ఆయనకి ఎంత జీతము? ఆయన ఒక పాలువాడమ్మ, ఆయనకి ఎంత జీతం? అంటే మనిషి కొలతలంతా కూడా జీతము జీవితము ఆస్తులు అంతస్తుల మీద ఆధారపడి ఉన్నది. మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడింది నిజమైన జీతము, నిజమైన జీవితం, నిజమైన ఆదాయం అని నేను తెలియపరుస్తూ చెప్పాను సార్. జీతము జీవితము. వెనక్కి చూడు. వెనక్కి చూడు అంటే నేను పోస్ట్ మ్యాన్గా ఉన్నప్పుడు, నేను జపాన్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నప్పుడు, నేను పొలాల్లో పనుకు వెళ్ళినప్పుడు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మా ఇల్లు ఒక చిన్న పూరిల్లు సార్. ఈ రోజు నేను లైన్ మ్యాన్ అయిన తర్వాత ఒక డూప్లెక్స్ హౌస్, ఒక కారు అన్ని తీసుకోవడం జరిగింది సార్. ఈ రోజు నేను డూప్లెక్స్ హౌస్లో ఉన్నానని, కారులో ఉన్నానని, అదే పూరిళ్ళు, అదే రేకుల షెడ్డు, అదే పేదరికం వాళ్ళని నేను తక్కువగా చూడకూడదు సార్. ఒక్కసారి 10 ఏళ్ల క్రితం నా జీవితం ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం నా జీవితం ఎలా ఉంది, 30 ఏళ్ల క్రితం నా జీవితం ఎలా ఉంది, 40 ఏళ్ల క్రితం నా జీవితం ఎలా ఉంది, 46 ఏళ్ళప్పుడు నేను పుట్టినప్పుడు నా కుటుంబం ఎలా ఉందని చెప్పడమే వెనక్కి చూడనే కథ సారాంశం సార్. తర్వాత ఇదే నా బతుకు. ఇదే నా బతుకు అంటే ఒక ఆమె తనకున్నటువంటి అందచందాలని ఆమె సమాజంలో గౌరవ ప్రతిష్టల కోసం కాకుండా అగౌరవ ప్రతిష్టల కోసము ఆమె వ్యక్తపరుస్తుందన్నమాట. అలా వ్యక్తపరచకూడదమ్మా. ఈ దేశం చాలా పవిత్రమైన దేశము, ఆడవాళ్ళకి మంచి బలమైన దేశము, ఆడవాళ్ళకి మంచి స్థానం ఇచ్చే దేశం అమ్మ, అలా వ్యక్తపరచకూడదు అని చెప్పేసి అది ఒక నర్మగర్భంగా నేను రాసినటువంటి కథ సార్. ఇదే నా బతుకు. ఇది సార్ నేను రాసిన 5 కథలు సార్. మీరు రాసినటువంటి సినిమా కథలు ఎవరికైనా ఇచ్చారా, లేదంటే మీ దగ్గరే ఉన్నాయా సార్? అది కమర్షియల్ సర్వీస్ సార్. అంటే నా మెదడు ఆలోచించాలంటే జింక్ అవసరం సార్. ఆ జింకు నేను తీసుకున్న ఆహారం లేకపోతే నా ఎముకల నుంచి తీసుకుంటాను సార్. ఆ ఎముకలు ఎక్కువగా ఆలోచించినందువల్ల ఆ ఎముకలు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పిలిసిబారిపోయే సమయం ఉంటుంది కాబట్టి, అది కమర్షియల్ కాబట్టి అవి డబ్బులు కమ్ముకోవాలి సార్. ఒక్క అలజడి ఆనిముత్యం ఒక కథకు మాత్రమే బేరం వచ్చింది సార్, 70,000 రూపాయలు. ఇది 2014లో వచ్చింది. నేను ఇవ్వలేదు సార్. మిగతా ఏ కథలు కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ప్రొడ్యూసర్ దొరికితే ఇస్తాను సార్. మంచి ప్రొడ్యూసర్ దొరికి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్ దొరికితే ఆ కథ అమ్మడానికి నేను సిద్ధమే సార్. సార్, ఇప్పుడు సమాజంలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, మన రోగులైతేనేమి, మహిళలైతేనేమి, వాళ్ళందరి గురించి మీరు ఒక చైతన్య గీతాన్ని పాడి మా ప్రేక్షకులకి వినిపించండి. మంచి ప్రశ్న అడిగారు సార్. ఎందుకంటే ఈరోజు సమాజం నిర్మాణం అంతా కూడా ఆడోళ్ళు, మగోళ్ళు, మగవాళ్ళ నుంచి వచ్చినటువంటి జన్యు లోపాల వల్ల, హార్మోన్ లోపాల వల్ల, ఎంజైమ్ లోపాల వల్ల వచ్చినటువంటి ఇతరాలు 3 జాతులు ఉన్నాయి. వీళ్ళలో రైతులు, మహిళలు, విద్యార్థులు, రోగులు పడుతున్నటువంటి బాధ. చాలా గొప్ప ప్రశ్న అడిగారు సార్. మీ ఛానల్ నుంచి ధన్యవాదములు. సమతా భారత్ ఛానల్కి ధన్యవాదములు సార్. అదేంటంటే అంటే ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఆ రైతు, ఆ మహిళ, ఆ విద్యార్థి, ఆ రోగి ప్రశ్నిస్తున్నాడు ఈ స్వాతంత్రాన్ని, ఈ గణతంత్రాన్ని. 78 ఏళ్ల క్రితం వచ్చినటువంటి స్వాతంత్రం ఏమైందా? 76 ఏళ్ల క్రితం నిర్మించుకున్న గణతంత్రం ఏమైందని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే ఆ రైతు, ఏమైపోయావే స్వాతంత్రమా, నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా, ఏమైపోయావే స్వాతంత్రమా, నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా, ఇత్తనాలకు ఇత్తులు లేక అప్పులు చేసి పంటలు వేసి, ఇంటికి రాని పంటను చూసి అసువులు బాసిన అన్నదాత బతుకులు, ఏమైపోయావే స్వాతంత్రమా, నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా. కేజీ నుండి పీజీ దాకా లక్షల కోట్లు ఫీజులు కట్టి, వేయింబౌళ్ళు చదివి పట్టాలు మీద పట్టాలు బట్టి ఉపాధి లేక ఊరికే ఉన్న నిరుద్యోగి బతుకులో, ఆ నిరుద్యోగి బతుకులో, ఏమైపోయావే స్వాతంత్రమా, నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా, ఏమైపోయావే స్వాతంత్రమా, నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా. వైద్యశాలకు పోయినారంటే వైద్యులుంటే నర్సులుండరు, నర్సులుంటే మందులుండవు, మందులు లేక గుండెలు ఆగిన రోగి బతుకులో, ఆ రోగి బతుకులో,
ఏమైపోయావే స్వాతంత్రమా నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా, ఏమైపోయావే స్వాతంత్రమా నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా. పట్ట పొగులు నట్ట నడి వీధిలో, పట్ట పొగులు నట్ట నడి వీధిలో, మానభంగానికి మసి అయిపోయిన మహిళ బతుకులో, మణిపూరు బతుకులో, మహిళ బతుకులో, మణిపూరు బతుకులో. ఏమైపోయావే స్వాతంత్రమా నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా, ఏమైపోయావే స్వాతంత్రమా నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా. ధనవంతులకు పల్లకి మోస్తూ, ధనవంతులకు పల్లకి మోస్తూ సొలసిపోతివా స్వాతంత్రమా. పాలకులకు పహరాలు కాస్తూ అలసిపోతివా గణతంత్రమా, పాలకులకు పహరాలు కాస్తూ అలసిపోతివా గణతంత్రమా. ఏమైపోయావే స్వాతంత్రమా నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా, ఏమైపోయావే స్వాతంత్రమా నువ్వు ఎటెళ్ళిపోయావే గణతంత్రమా. ధన్యవాదం సార్. ఇది మేము ఈ సమాజంలో ఈ పలు రకాల వ్యక్తులు పడుతున్న బాధను తెలియజేస్తున్నాం సార్ ఈ పాట ద్వారా. మీరు ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎంతవరకు అర్హులు? చాలా గొప్ప ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఒక వ్యక్తి నేను ముఖ్యమంత్రి కావాలంటే నీకు అర్హత ఏంది అంటుంది సమాజం, నేను ఎమ్మెల్యేని కావాలంటే అర్హత ఏంది అంటుంది, అట్లాగే నేను ప్రధానమంత్రి కావాలంటే అర్హత ఏంది అంటుంది, అట్లనే నేను రాజ్యసభ ఎంపీనో లోక్సభ ఎంపీనో కావాలంటే అర్హత ఏంది అంటుంది. నన్ను కూడా మీరు ఎమ్మెల్సీ కావాలన్నా రాజ్యసభ ఎంపీ కావాలన్నా అర్హత ఏందని అడిగారు సార్. ఇదో సార్ నా ప్రొఫైలు, నా వయసు 46 సంవత్సరాలు, ఈ ప్రొఫైలు ఉన్నది 36 సంవత్సరాల నా అనుభవం సార్. నేను మొట్టమొదటిగా నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, పెరిగి నేను చదివిన చదువు నా కోసము, నా కుటుంబం కోసము, నా కులం కోసము, నేనున్న ప్రాంతం కోసం, నేనున్న జిల్లా కోసం, నేనున్న రాష్ట్రం కోసం, నేనున్న దేశం కోసం ఎంతవరకు ఉపయోగపడిందో నేను తెలియపరుస్తాను సార్. ఇది నేను ప్యూర్ జానపద సాహిత్య కళాకారుని సార్, ప్యూర్ జానపద సాహిత్య కళాకారుని. పేజీ 1, పేజీ 2 ఇది. పేజీ 3, పేజీ 4. ఇక్కడ వచ్చేసి నేను ఎమ్మెల్యే మేజర్ని 91లో అప్పుడు నేను ఫోటోలు తీసుకున్న క్యాపబిలిటీ అవగాహన లేని వల్ల నేను పోస్ట్ మ్యాన్గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో సార్ ఇది. నేను మా జపాన్ కంపెనీలో పనిచేసిన యూనిఫామ్ సార్ ఇది. తర్వాత నేను పోస్ట్ మ్యాన్గా పనిచేసిన సర్వీస్ సార్ ఇది. ఇప్పుడు లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాను, సంఘ సేవ చేస్తున్నాను సార్. ఎందుకంటే పిల్లల్ని దేశభక్తి వైపు మళ్లించడము, మొన్న జరిగినటువంటి అంతకుముందు జరిగినటువంటి కార్గిల్ అయితేనేమి, నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అయితేనేమి, వీటన్నింటిలో కూడా దేశభక్తి మెలగాలి. మనం ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ భాష కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా వీఆర్ ఇండియన్స్, బోలో భారత్ మాతాకి అనేటువంటి కాన్సెప్ట్ నేను సమాజంలోకి తీసుకెళ్తున్నాను సార్. తర్వాత నేను ఎక్కిన ప్రతి అంశాన్ని నేను మెట్ల రూపంలో చూపించాను. తర్వాత నాకు 7వ తరగతిలో, 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో, ఐటీఐలో, డిగ్రీలో వచ్చిన మార్కులు సార్ ఇవి. నేను పొందిన అవార్డులు, రివార్డులు సార్ ఇవి. అది వృత్తి సార్. ఇది ప్రవృత్తి వచ్చేసి నేను రచయితని, కవిని, కళాకారుణ్ణి, ప్రచార కళాకారుణ్ణి, వాగ్గేయకారుణ్ణి సార్. అట్లనే నేను రాసిన పాటలు, పద్యాలు, కవితలు, తర్వాత ఈ ప్రమాణ పత్రాలు ఇవన్నీ సంఖ్యతో రూపం సాధించాను సార్. నేను ప్రదర్శించేటువంటి 12 కళలు సార్ ఈ లిస్టు. తర్వాత నేను ఎన్ని వేదికలు ఎక్కాను, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చాను, గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎన్ని ఇచ్చానో ఈ ఒక లిస్టు సార్ ఇది. తర్వాత నేను పుట్టిన నా సామాజిక వర్గం, నీకు ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్సీ అనేదానికి ఇవన్నీ ఆధారాలు సార్ ఇది. నేను పుట్టిన నా సామాజిక వర్గం కోసం 32 గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి అనునిత్యం చైతన్యం చేస్తున్నాను సార్. తర్వాత నా సంపాదనలో కొంత శాతాన్ని తీసి 2019 వరకు, 2019 నుంచి నాకు ఇల్లు కొనుక్కున్నందువల్ల ఈఎంఐలు ఎక్కువై ఎవరికి ఏమి ఇవ్వలేక, తోడపుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితి ఇంతకు ముందు ఇచ్చాను. అప్పుడు దాకా నేను చేసినట్టు సేవా కార్యక్రమాలు సార్. ఇవన్నీ కూడా నా కులం కోసము, నేనున్న సమాజం కోసము, ఈ ఆత్మహత్యల నివారణ కోసము, బడి పిలుస్తుంది కార్యక్రమం కోసము, పొలం పిలుస్తుంది కార్యక్రమం కోసము, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కోసము, అక్షరాస్యత కోసం. అంటే ఆంధ్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా నేను తీసుకెళ్తుంటాను. కాకపోతే మమ్మల్ని ఇంకా గుర్తించలేదు ప్రభుత్వాలు. కానీ నేను మాత్రం రాసి అన్ని సూట్ కేసులు పెట్టుకున్నాను సార్. ఇదోండి సార్, ఇవన్నీ ఆధారాలు సార్. ఇవి మనం ఏదైనా ఒకటి మాట చెప్పినప్పుడు అది చేతలో కూడా చూపించాలి, ఆధారం చూపించాలను. ఆధారం చూపించినప్పుడే ఆ వ్యక్తికి బలం ఉంటుంది సార్. ఇది వచ్చేసి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం చేసినటువంటి కార్యక్రమాలు సార్. నేను
ఈ వీళ్ళు మా అమ్మ మా నాన్నలు నాకు వచ్చిన అవార్డులు రివార్డులు 72 అవార్డులు వచ్చాయి. అందులో క్యాష్ అవార్డులు ఒక 4-5 ఉన్నాయి సార్. ఆ రివార్డ్స్ వచ్చేసి ఒక 4-5 ఉన్నవి. మా పిల్లలకు కూడా రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. నేను పొందిన సన్మానాలు సత్కారాలు వివిధ వివిధ కళా సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు నాకు ఇచ్చినటువంటి గుర్తింపు సార్ ఇది. తర్వాత చిన్న చిన్న పేపర్లో రాసినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ సార్ ఇది సార్. నేను ఎమ్మెల్సీకి చేసుకోవడానికి 13 పేజీలు సార్. ఒక పేజీ వచ్చేసి దాదాపు 700 పడింది సార్. ఈ ప్రొఫైల్ తయారు చేయడానికి నాకు దాదాపుగా 13,000 పైబడి. నేను ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో ప్రదర్శనలన్నీ తెచ్చుకొని ఫోటోలన్నీ క్లబ్ చేశాను. ఇంకా కూడా దేశంలో నేను పనిచేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫీసులన్నీ తెలియజేశాను. నా ఫోటోలు ఏమన్నా ఉంటే పంపించండి అని చెప్పేసి నా ఇంటర్మీడియట్ ప్రస్తుత ఫోటో పంపించున్నాను సార్. ఇంకా ఏం రాదు, అవి కూడా ఉంటే పంపిస్తే నాకు ఇంకా సీనియారిటీ వస్తుంది సార్. ఈ సంగీతము, సాహిత్యము, సాంస్కృతికము మరియు సృజనాత్మకత అనేటువంటి 4 అంశాల్లో బలమైన అంటే 36, 34, 32 ఏళ్ల నుంచి నేను సేవలు చేస్తున్నాను సార్. సార్, మీరు నేటి యువతకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? నేటి యువతకి నేను ఇవ్వబోయే సందేశం ఏంటంటే, ఎక్కువగా మనం క్రైమ్ రిపోర్ట్స్ చూస్తున్నాము. మద్యం అంటే బ్రాందీ, విస్కీ, బీరు, తర్వాత గంజాయి, కొకైన్, హెరాయిన్ అనేటువంటి మత్తు పదార్థాలకు లోనైపోయి అతను యుక్త వయసులో కొండల్ని పిండి చేయాల్సిన వయసులో వాడొక దూది పింజలాగా మారిపోయి అటు కుటుంబాన్ని ఇటు సమాజాన్ని రెండింటిని ఇబ్బంది పెడుతూ వాడు ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ దెబ్బలు తిని జైళ్ళకి వెళ్ళి జైళ్ళలో కూడా నరకయాతన అనుభవిస్తూ, అయితే ఈరోజు జైళ్ళు ఒక వ్యక్తిని మార్పు తెచ్చే వ్యక్తిగా కాకుండా ఒక వ్యక్తిని అత్యంత నైపుణ్యం కలిగినటువంటి నేరస్తునిగా తయారు చేస్తున్న జైళ్ళు ఈరోజు భారతదేశంలో. ఇది చాలా తప్పు. అక్కడ జైల్లో పరివర్తన జరగాల. పరివర్తన జరగకుండా అక్కడ 4 దొంగలు కలిసేసి ఒక 1,000 రూపాయలు దొంగతనం చేసిన దొంగలు ఈరోజు ₹1,00,00,000 దొంగతనానికి ప్లాన్ చేసుకుని వస్తున్నారు అక్కడ నైపుణ్యం పొంది. అలా ఉండకూడదు. దానికోసం ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఎలా అంటే, మానండోయ్ మానండోయ్ బ్రాందీ విస్కీ మానండోయ్, వదలండోయ్ వదలండోయ్ గంజాయి ఎంజాయిల్ వదలండోయ్, కొండలు పిండి చేసే వయసులో తల్లిదండ్రులకు భారం అయ్యి దూది పింజల్లా మీరు మారిపోకురా, వీధి రౌడీలా మీరు తిరగబోకురా, నీ తల్లంటే నీ తండ్రంటే నీ చెల్లంటే నీ అన్నంటే గొప్ప గౌరవం సమాజానికి అందాలంటే నువ్వు గొప్పగా గొప్పగా తిరగాలి, పని చేయాలి, ఎదగాలి, ఈ సమాజానికి ఒక సంకేతమై నిలవాలి. కాబట్టి యువత మేలుకో, నీ భవిత నీ చేతిలో ఉంది. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ రాజ్యసభ ఎంపీ, ఏ లోక్సభ ఎంపీ, ఏ శాసనమండలి సభ్యుడు, ఏ శాసనసభ్యుడు నీ బతుకు మార్చడు. అలా ఎన్నికలప్పుడు నీకు ఒక జెండా భుజానేసి నీకు కూటి కోసము, నువ్వు తాగడం మంచినీళ్ళ కోసమో లేకపోతే అలవాటు బ్రాండీ కోసమో ఇచ్చి నిన్ను తిప్పుకుంటాడే కానీ నీకు గాయం అయితేనో, నీకు బాగలేకపోతేనో, మీ నాయనికి బాగలేకపోతేనో, మీ అమ్మకు బాగలేకపోతేనో, మీ తమ్ముడికి అన్నకి చదువులు లేకపోతే రూపాయి కూడా సహాయం చేయరు. కనీసం కొట్లాట్లు నువ్వు చచ్చిపోతే నీకు కనీసం కర్మకత్తువులు కూడా డబ్బులు ఇవ్వరు. కాబట్టి జాగ్రత్తగా మెలగండి, సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారండి. తప్పు చేసి ఉండొచ్చు, సరిదిద్దుకోండి. అదే యేసు ప్రభు చెప్తాడు, బూదిగంతువులైన ఓ పాపులారా నా వైపు చూసి రక్షణ పొందనంటాడు ఆయన. ఎందుకంటే మీరు తప్పు చేసి ఉండొచ్చు, ఒక్కసారి నా మందిరానికి వచ్చి మీ పాపాన్ని పరిశీలించుకోమంటారు. అట్లాగే ఖురాన్ కూడా చెప్తుంది, మసీదుకి వచ్చేసి మంచి నమాజ్ చేసి ఆ పాపం నుంచి పక్కకు రమ్మంటుంది. అట్లాగే భగవద్గీత కూడా చెప్తుంది, నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేసినంత మాత్రం నువ్వు చెడ్డోడువేం కాదు. ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ జీవితంలో జరగకుండా ఇంకెవరన్నా అలా తప్పులకి పోతుంటే ఆ వ్యక్తులను అడ్డుకొని, ఒరే అది సన్మార్గం కాదురా దుర్మార్గం అని చెప్పేసి ఆ సన్మార్గం నడిపించినప్పుడు కూడా నువ్వు కూడా గొప్పడు అవుతావు. కాబట్టి యువత, నువ్వు దుర్మార్గాన్ని వదులు, సన్మార్గం నడు. ఇంతవరకు మనం కళాకారులు, అనువస్తులు, చిన్ననాటి నుంచి కళారంగంలో ముందుకు వెళ్ళాలా అనే ఒక సంకల్పంతో ముందుకొచ్చి 12 కళలు నేర్చుకొని కళలన్నీ కూడా ప్రదర్శిస్తూ మన ఈరోజు సమతా భారత్ న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి మన ప్రేక్షకులకి తన కళలను వినిపించినటువంటి మన ఆల్రౌండర్ బుచ్చయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా సోషల్ మీడియాలో
ఆల్రౌండర్ బుచ్చయ్య అని మీరు సెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి కళాకారులకు మనం చాలా అండదండగా నిలవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కళాకారుల్ని గుర్తించాలి. ఈరోజు ఆల్రౌండర్ బుచ్చయ్య గారు చెప్పిన విధంగా రాజకీయ రంగాల్లో కూడా ఆల్రౌండర్ బుచ్చయ్య గారు లాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని మా సమతా భారత్ న్యూస్ ఛానల్ తరఫున మన ఆల్రౌండర్ బుచ్చయ్య గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు నా ఛానల్ సోషల్ మీడియా చూడాలంటే యూట్యూబ్, ట్విట్టరు, ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్లో బుజ్జి ఆల్రౌండర్ అని టైప్ చేస్తే నా హిస్టరీ మొత్తం వస్తుంది. అసలు ఎవరి బుజ్జయ్య, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, నిజంగా ఇతనికి అంత సామర్థ్యం ఉన్నదా అనే అంశాలు ప్రతి అంశం క్షుణ్ణంగా మీరు చూడవచ్చు. అట్లనే ఈ సమతా భారత్ ఛానల్ నన్ను పిలిపించి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి సమతా భారత్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు. ఈ సమతా భారత్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని కూడా వృద్ధిలోకి తీసుకెళ్ళి వీళ్ళంతా కూడా సోషల్ మోటివేటర్లు మాత్రమే పట్టుకొని వచ్చి అద్భుతమైనటువంటి మోటివేటర్లని ఈ సమతా భారత్ ఛానల్ ద్వారా ఈ నెల్లూరు జిల్లాకు అయితేనేమి, ఈ ఆంధ్రప్రదేశ్ అయితేనే యావత్ ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా సమతా భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.